ఆస్తులు, అంతస్తులు, డబ్బు, వ్యామోహం, మరి వీటి మీద చాలా ఫోకస్ చేశారు వాళ్ళంతా. నేనంటాను, ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇదంతా కూడా దేవుడిచ్చే ఐశ్వర్యం. దేవుని ద్వారానే మనకు రావాలి. బైబిల్ ఏం చెప్పిందనంటే, యేసుక్రీస్తు ఒక చక్కని మాట చెప్పాడు. విశ్వాసపూర్వకంగా సంపాదించుకున్నది నీతిగా ఎంచబడును, ఏదైతే విశ్వాసం లేకుండా సంపాదించేది అది పాపంతో సమానము అనేది. కాబట్టి ఈ రోజున డబ్బు వ్యామోహం కలిగినటువంటి కొంతమంది దుష్ట సాంగత్యం కలిగి దుష్టుల ఆలోచన చొప్పున నడవడం వల్ల వాళ్ళ ఆత్మీయ స్థితి పాడైపోయింది. వాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా అనేక మంది కూడా పాడైపోతూ